దీంట్లో ఉమ్, ఉమ్. కేంద్రానికి ఏం సంబంధం ఉంటది? ఏమయ్య ప్రతిదానికి నువ్వు ఇదెందుకు పెట్టావు, అదెందుకు కట్టు, ఇది 10 రూపాయలు తీసుకో, 10 రూపాయలు తీసుకో అని చెప్పుద్దే ఏంటి? మేము అంటే ఇంత ఒక ఇస్తాం పోలవరం నీకంటది. సార్, ఒక పోలవరం ప్రాజెక్ట్ లాంటిది కట్టినప్పుడు అక్కడ కేంద్రం నుంచి నిధులు రిలీజ్ అయితే ఆ లెక్క అయితే చెప్పాలి కదా, వీళ్ళ ముందు డిపిఆర్ ఇచ్చి ఇవన్నీ చెప్పాలి కదా. రాజధాని విషయంలో కూడా అలాగే నిధులు ఇస్తే ఆ లెక్క చెప్పాల్సిన అవసరం లేదా? నేను ఉండదు, ఈ కట్టామని చెప్తారు అంతవరకే. పోలవరం అనేటటువంటిది జాతీయ ప్రాజెక్ట్, అది ఇదేమి జాతీయ అవును. రాజధాని కాదు కదా. అదే అదే. ఇది జాతీయ రాజధాని అయితే దీనికైనా అడుగుతారు వాళ్ళు. ఆ జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి అసలు రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో ఓన్లీ సూపర్వైజర్ పాత్రే, బిల్డప్ పాత్ర అంతే. తప్పించి ఒరిజినల్ అంతా చేసేది కేంద్ర ప్రభుత్వమే. ఉమ్, వీళ్ళు ఉమ్. ఇక్కడ పెద్ద మేస్త్రులు, మేస్త్రి అవును. గారు వెళ్ళి అక్కడ వివరణలు ఇచ్చుకోవాలి, ఇది ఎందుకు కట్టారు, అది ఎందుకు కట్టారు, అంతకు మించేం లేదు. అది డబ్బులు ఇచ్చేదంతా కేంద్రం. అక్కడ వీళ్ళు ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ చేతిలో పెట్టడమే, అంతే వీళ్ళు చేసే పని. అదే ఇది వచ్చేటప్పటికి రాజధాని అట్లా కాదు, జాతీయ రాజధాని కాదు కదా, అది రాష్ట్ర రాజధాని. వాళ్ళు ఇవ్వాలనుకున్నది ఇస్తారు. దాంతో ఇదిగో క్రిందటిసారి అవి 3 చూపెట్టారు, అవి 3 కట్టేసామని, ఈసారి పెద్దగా కట్టామని అని చూపెడతారు. ఏముంది అందులో? సార్, అవినీతి అనే అంశం పక్కన పెడితే, అంటే ఆ ప్రాంతంలో ఇంత భారీ ఖర్చు అవసరమా? అంటే బేసిక్ గా ఒకటి, రాజధానికి సంబంధించి పబ్లిక్ పర్సెప్షన్ డిఫరెంట్ అండి. ఇందులో మనం అనుకున్నట్టు అనుకోవట్లేదు పబ్లిక్. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఏదో బెజవాడ గుంటూరులో నడిచిపోతుందిలే, 2 బిల్డింగ్లు కట్టేస్తే, లేకపోతే వైజాగ్లో 2 బిల్డింగ్లు కట్టేస్తే అయిపోతుందిలే అని వాళ్ళు అనుకోవట్లేదు పబ్లిక్. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళు చెప్పినటువంటిది బాగా నచ్చింది. ఒక ప్రాంతము 50-60 వేల ఎకరాలు తీసుకోవడం,